హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే సపోర్ట్ కూడా చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ రోజు సాయంత్రం ఆకాశమంతా నల్లని మేఘాలతో నిండిపోయింది. నగరంలోని ఒక బస్ స్టాప్ వద్ద వాన కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు అర్జున్. అతని చేతిలో ఓ పుస్తకం, మనసులో ఎన్నో కలలు. అప్పుడే పరిగెత్తుకుంటూ ఓ అమ్మాయి అక్కడికి వచ్చింది. పూర్తి వానలో తడిసిపోయింది. ఆమె పేరు మేఘన. తలపై చేతులు పెట్టుకుని నవ్వుతూ నిలబడింది. అర్జున్ తన గొడుగును ఆమె వైపు చాచి, మీకు అభ్యంతరం లేకపోతే ఇద్దరం షేర్ చేసుకుందామా అని అడిగాడు. మేఘన చిన్నగా నవ్వుతూ ధన్యవాదములు అంది. ఆ చిన్న పరిచయం ఇద్దరి జీవితాలను మార్చేస్తుందని వాళ్ళిద్దరికి అప్పటికి తెలియదు. ఆ రోజు నుంచి ప్రతిరోజు అదే బస్టాప్, అదే సమయం. మొదలు పలకరింపులు, తర్వాత చిన్న చిన్న మాటలు, ఆ తర్వాత గంటల తరబడి సాగిపోయే సంభాషణలు. మేఘనకు పుస్తకాలంటే చాలా ఇష్టం. అర్జున్కు సంగీతం అంటే ప్రాణం. ఒకరికి ఒకరు ఇష్టాలను తెలుసుకుంటూ ఒకరు ప్రపంచంలో మరొకరు భాగమయ్యారు. ఒకరోజు మేఘన అర్జున్కు ఒక చిన్న డైరీ బహుమతిగా ఇచ్చింది. ఈ డైరీలో నీ కలలన్నీ రాసుకో, ఒకరోజు అవన్నీ నిజమవుతాయి అంది. ఆ మాటలు అర్జున్ కొత్త ధైర్యాన్ని ఇచ్చాయి. రోజులు గడిచాయి. వారి స్నేహం ప్రేమగా మారింది. కానీ ఇద్దరూ తమ ప్రేమను చెప్పడానికి భయపడ్డారు. ఎందుకంటే ఆ బంధాన్ని కోల్పోవడం వారికి ఇష్టం లేదు. ఒక ఉదయం మేఘన బస్ స్టాప్కి రాలేదు. మరుసటి రోజు కూడా రాలేదు. అర్జున్ ఆందోళన చెందాడు. చివరకు ఆమె ఒక చిన్న మెసేజ్ పంపింది. నాన్నకు మరో నగరానికి బదిలీ అయ్యింది. ఈరోజు వెళ్ళిపోతున్నాం. నిన్ను కలవలేకపోయాను, నన్ను క్షమించు. ఆ మెసేజ్ చదివిన అర్జున్ గుండె బరువెక్కింది. చెప్పలేకపోయిన ప్రేమ అతని మనసులోనే మిగిలిపోయింది. 2 సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు అర్జున్ తన మొదటి సంగీత కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. స్టేజ్ మీద పాట పాడుతున్నప్పుడు ప్రేక్షకుల మధ్య ఒక పరిచయమైన ముఖం కనిపించింది. అది మేఘన. కార్యక్రమం ముగిసింది. తర్వాత ఇద్దరూ నిలబడ్డారు. కొన్ని క్షణాలు మాటలు రాలేదు. మేఘన నవ్వుతూ అడిగింది, డైరీలో కలలన్నీ రాసుకున్నావా? అర్జున్ కూడా నవ్వుతూ, అవును, కానీ ఒక కల మాత్రం ఇంకా ఖాళీగానే ఉంది. ఏది? నిన్ను నా జీవిత భాగస్వామిగా పిలవడం. ఆ మాట విన్న మేఘన కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. అదే మాట కోసం నేను కూడా 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను అంది. అర్జున్ మెల్లగా ఆమె చేతిని పట్టుకున్నాడు. అప్పుడే మళ్ళీ వర్షం మొదలైంది. ఇద్దరూ ఒకే గొడుగు కింద నడవడం ప్రారంభించారు. వారి ప్రేమ మొదలైన చోటే వారి జీవిత ప్రయాణం కూడా మొదలయ్యింది. కొన్ని ప్రేమ కథలు పెద్ద పెద్ద మాటలతో కాదు, ఒక చిన్న గొడుగు, ఒక చిన్న నవ్వు, ఒక నిజమైన మనసుతో మొదలవుతాయి. స్టోరీ నచ్చితే సపోర్ట్ చేయండి ప్లీజ్.